హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా. దాంట్లోనే కొద్దిగా పౌడర్ని అయితే వేసి చూడండి. ఇలా మీకు ఎంత కావాలో అంత ఫెయిర్ అండ్ లవ్లీని అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పౌడర్ని, మీరు ఏ పౌడర్ వాడితే ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకోండి. ఇలా పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసేసి మనం ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది మనం మేకప్ వేసుకుంటే ఫౌండేషన్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఫస్ట్కి మీరు ఇలా అప్లై చేసిన తర్వాతకి తేడా అయితే గమనించండి. ఈ విధంగా అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా, అలాగే ఎంత నల్లగా ఉన్నా సరే ఇలా తెల్లగా కనిపిస్తారనమాట. చూడండి, ఇక్కడ స్కిన్కి మీరే అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇంకా మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో ఉండే దాంట్తోటే న్యాచురల్గా ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. ఇది మనం క్లీన్ చేసేంత వరకు, సోప్ పెట్టి కడిగేంత వరకు కూడా పోదు. ఇంకా మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సొంటి టీ చేసుకునేటప్పుడు, సొంటి కాఫీ చేసుకునేటప్పుడు మనం దంచుకుంటూ ఉంటాం కదా. అది రోట్లో కనుక దంచామనుకోండి, రోట్లో మనం చెక్క, లవంగాలు, అలాగే అల్లం పేస్టు ఇవన్నీ దంచుతూ ఉంటాం కదా, పచ్చళ్ళు అవన్నీ. ఇంకా ఈ స్మెల్ కంటే అది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలి, మనకి సొంటి ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి అని అంటే మనము సొంటి అయినా సరే, ఇలాచి అయినా సరే మనం దంచుకునేటప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్లోకి వేసుకొని దంచుకోండి. దీనివల్ల ఇంకా రోట్లో ఉండే ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ ఏది అంటదనమాట. మనం ఇది ఇలా దంచుకున్నామంటే ఓన్లీ మనకి సొంటి ఫ్లేవర్ మాత్రమే వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఈజీగా దంచేసుకోవచ్చు. ట్రై చేయండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఈజీగా మెదుగుతుందన్నమాట. సొంటి అయినా ఇలాచి అయినా దంచుకునేటప్పుడు ఈ టిప్నే ట్రై చేయండి. ఇలా మనం గ్లాస్లో వేసి దంచుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే రోట్లో ఉండే స్మెల్ దీనికి కూడా రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. మన ఇంట్లో పాలని మనం ఫ్రిడ్జ్లో ప్లేస్ లేకపోయినా, అలాగే మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా సరే పాలను పాడవకుండా, అంటే పగిలిపోకుండా పెట్టుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పాలు అనేది 2 రోజులున్నా కూడా ఏమీ కావన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి సమ్మర్ కదా, సమ్మర్లో కూడా ఏమీ కావన్నమాట. మనము పాలను కాంచిన తర్వాత, చల్లగైన తర్వాత ఈ విధంగా ఒక కడాయిలో కానీ ఒక డెక్స్లో కానీ నీళ్లు పోసుకొని పాల గిన్నెను అందులో పెట్టేసేయండి. ఇంకా మళ్ళీ మీరు సాయంత్రం టీ చేసుకుంటారా, మళ్ళీ పాలను కాంచుకొని మళ్ళీ అవి మీరు టీ చేసుకొని కానీ కాఫీ కలుపుకొని కానీ మిగిలిన పాలను మళ్ళీ చల్లగైన తర్వాత ఈ విధంగా వాటర్లో పెట్టేసామంటే ఇంకా పాలు అనేది పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో ఇలాంటివి చిన్న సోపులు అయితే ఉంటాయి కదండి. ఇవి మనం ఎక్కడికైనా మనం టూర్లకు అలా వెళ్ళినప్పుడు, మనం రూమ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి సోప్స్ ఇస్తూ ఉంటారు కదా. ఈ సోప్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకున్నామంటే మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఇలాంటి చిన్న బాక్సులు మనం ఏదైనా బిర్యానీలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, దీంట్లో రైతా అలాంటి బాక్సులను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. ఈ సోప్ని అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి, లేదంటే తురిమేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని డబ్బాలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ, హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనం జర్నీ చేసేటప్పుడు కానీ, మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలామందికి వేరే వాళ్ళు కడుక్కున్న సోప్ తోటి కడగడం ఇష్టం ఉన్నది కదా హోటల్లో. అలాంటప్పుడు మనమే తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే కావాల్సినప్పుడు ఇంత తీసుకొని ఇంకా కడిగేసుకోవచ్చు అనమాట. ఎందుకు సబ్బునే పెట్టుకుంటే సబ్బుతోనే కడుక్కోవచ్చు కదా అనుకుంటారు కదా, కానీ సబ్బు మొత్తం తడిచిపోతుంది. మళ్ళీ అది మన హ్యాండ్ బ్యాగ్లో ఆ వాటర్ అంతా కారుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకొని కడిగేసుకున్నామంటే మిగతా అది పొడిగా ఉంటుంది కాబట్టి మనకి హ్యాండ్ బ్యాగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే తడిచిన సోప్ పెట్టుకున్నామంటే వాటర్ అనేది కారుతూనే ఉంటాయి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని, లేదంటే తురిమేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇంకా ఎక్కడైనా సరే మనం భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా, అలాగే మనము ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఇలా
సోపును కొద్దిగా తీసేసుకొని ఇలా అయితే ఇంకా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇంకా ఇలా కడిగేసుకొని ఇంకా మిగతాది అయితే ఇలా డబ్బాకి మళ్ళీ మూత పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకున్నా సరే మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ట్రై చేయండి. మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ కూడా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇలా చిన్న రోడ్లలో మనం అవి ఇవి దంచుతూ ఉంటాం కదా. మనం దంచేటప్పుడు అవి ఇలా దంచుతూ ఉన్నామంటే సగం పడిపోతూ ఉంటాయన్నమాట. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు ఇవన్నీ కొన్నివన్నీ మనము పెద్ద దాంట్లో మిక్సీలో వేయలేం కాబట్టి ఇలా చిన్న రోట్లో దంచుకుంటూ ఉంటాం కదా. మనం దంచేటప్పుడు మరి పడిపోకుండా ఎగిరిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మనం దంచేటప్పుడు ఇలా పడిపోతూ ఉంటాయి కదా. మన ఇంట్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలకు మూతలు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి మూతల్ని వీటిని పడేస్తూ ఉంటాం. పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. చాకును వేడి చేసేసి ఇలా మధ్యలో ఇలా రౌండ్గా నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్నామంటే ఇంకా మధ్యలోకి ఇలా మనము ఆ రోల్ దంచేది ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి దంచడం చాలా ఈజీ అనమాట. చూడండి ఈ విధంగా దంచేసుకోవచ్చు. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా దంచుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా ఏది దంచుకున్నా సరే కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే దంచేటప్పుడు కూడా తొందరగా మెదుగుతుంది. ఇది పైకి ఎగరవు కాబట్టి బాగా తొందరగా మెదుగుతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా. ఆనియన్ కట్ చేసినప్పుడు ఆనియన్ కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, దాన్ని మనము ఇంకా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ధరలు ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వేస్ట్గా పడేయలేం కాబట్టి మళ్ళీ సాయంత్రం మనం వంట చేసేటప్పుడు వాడుకోవాలి అంటే కొద్దిగా ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేయండి. మనం ఎంత కట్ చేసుకున్నామో దాన్ని వాడుకున్న తర్వాత మిగతా దానికి కొద్దిగా ఆయిల్ని మనం వంటకు వాడే ఆయిల్ని అప్లై చేసేసి ఇంకా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం సాయంత్రం వంట చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అలానే పెడితే ఎక్కువ స్మెల్ వస్తుంది, పాడైపోతుంది. అలా కాకుండా ఆయిల్ అప్లై చేసి పెట్టేసామంటే పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ని అయితే తీసుకోండి, ప్లాస్టిక్దైనా స్టీల్దైనా. దాంట్లో కొద్దిగా ఆయిల్ ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. అలాగే కొద్దిగా పేస్ట్ను కూడా వేయండి. పేస్ట్, ఆయిల్, ఇలా పేస్ట్ని మీరు ఏ పేస్ట్ వాడితే అది వేసుకోండి. ఇంకా ఆయిల్లోనే పేస్ట్ కూడా వేయాలన్నమాట. తర్వాత దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం, మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక 1/2 చెక్క నిమ్మరసం దాంట్లో ఇంకా ఒక పావు భాగం పిండేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా సాల్ట్ వేసేయాలి. తర్వాత కొద్దిగా పసుపును కూడా వేయండి. ఇంకా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్, పేస్టు, నిమ్మరసము, సాల్టు, పసుపు ఇవన్నీ వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే చాలామందికి పళ్ళు గారపళ్ళు ఉంటాయి. అలాగే నోట్లో నుంచి ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. చాలామంది ఎంత బాగా బ్రష్ చేసినా కూడా చాలామందికి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఇంకా పక్కన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మనం మాట్లాడుతుంటే. అలా ఇబ్బందిగా ఫీల్ కాకుండా మన నోరు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇంకా బ్రష్ చేసేటప్పుడు ఈ విధంగా ఇవన్నీ కలిపేసుకొని మనం బ్రష్ చేసామనుకోండి, పళ్ళు గారపళ్ళు ఉండవు, తెల్లగా అయిపోతాయి. అలాగే నోరు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక రోల్ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డను వేయండి. అలాగే ఒక 2-3 వెల్లుల్లిపాయలను, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని అయితే వేయండి. ఘాట్ కోసం పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేయండి. వేసేసి తర్వాత దీంట్లోనే కొద్దిగా కల్లుప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ ఏదైనా సరే వేసేసుకోండి. వేసేసి ఇప్పుడు దీన్ని బాగా దంచండి. ఇలా దంచేసి దీంతో కనుక మనం లిక్విడ్ని తయారు చేసుకున్నామంటే మన ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ అలాగే సాలెపురుగులు కానీ అదేనండి బూజు పురుగులు కానీ ఉండవన్నమాట. చాలామంది ఎక్కువగా బల్లులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కిచెన్లో తిరుగుతూ ఉన్నాయంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ ఉండకుండా ఉండాలి అని అంటే ఇలా చేసామంటే ఇంకా చూద్దామన్నా కూడా ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ కనిపించదనమాట. ఇలా వీటన్నింటిని దంచుకొని ఇలా రోట్లో వేసి దంచేసి తర్వాత దాంట్లోనే వాటర్ అయితే పోయండి 1 గ్లాసు. తర్వాత ఇదన్నీ కలిసేలాగా ఇలా రుబ్బినట్లుగా అనేసేసి ఇంకా తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఆ మిర్చి ఘాటు అదంతా వాటర్కు పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా ఒక గిన్నెలోకైతే ఇలా వంచేసుకోండి. ఇది మొత్తం ఇలా వంచేసుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఇలా
ఈ వాటర్ని మొత్తం పిసికినట్లుగా ఇలా అన్నామనుకోండి, మనకి ఇది మూత పెట్టేసి ఇలా పిసికినట్లుగా అనేసి వడగట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా వడగట్టేసుకున్నామంటే మనకి ఈ వాటర్ అంతా ఘాటు ఘాటు ఉంటుందన్నమాట. ఇది చాలా ఘాటు ఉంటుంది. అలాగే మనకి ఇది బల్లులకు చాలా బాగా పనిచేస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇంకా ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని మీకు ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కంటిన్యూగా ఒక 2 రోజులు స్ప్రే చేసేసేయండి. ఇలా మనకి గోడలకి ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయి, ఎక్కువగా కిచెన్లో నైట్ టైం కిచెన్లో స్టవ్ కింద స్టవ్ గట్టు పైన తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో అలానే తిరుగుతూ ఉండింటే నేను ఇది స్ప్రే చేసిన తర్వాత ఇంకా అసలు ఒక్క బల్లి కూడా లేకుండా పోయిందనమాట. అలాగే ఇలా రోడ్ల పైన అలాగే స్టవ్ పైన అలా తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నైట్ మనం స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసేయండి. స్టవ్ పైన, స్టవ్ కింద, అలాగే స్టవ్ సిలిండర్ దగ్గర, అలాగే మనకి ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో మనకు తెలుస్తుంది కదా ఆ ప్లేస్లో ఇలా సిలిండర్ దగ్గర కానీ, లేదంటే ఫ్రిడ్జ్ కూడా చాలామందికి ఫ్రిడ్జ్ దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఇలా సింక్ దగ్గర అయితే బల్లు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, ఇలా సింకులో అలాగే సింకు లోపల ఇలా మనకి సింకులో హోల్స్ దగ్గర అలాగే ఫ్రిడ్జ్ వెనకాల ఇది కనుక స్ప్రే చేసామంటే ఇంకా చూద్దామని కూడా ఒక్క బల్లి కూడా కనిపించదు. ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండిని అయితే వేయండి. శనగపిండిని వేసిన తర్వాత కొద్దిగా కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి, అలాగే కాఫీ పొడి వేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పెరుగు కానీ లేదంటే పెరుగు పైన మీగడ కానీ వేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేయండి. వేసేసి వీటన్నింటినీ బాగా కలిపేసేయండి. ఇలా మొత్తాన్ని బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపామంటే మనకైతే మంచి క్రీమీ లాగా ఈ విధంగా అయితే తయారైపోతుందన్నమాట. దీన్ని మనం ఎందుకు వాడతామంటే ఇప్పుడు సమ్మర్ కదా, చాలామందికి బయటికి వెళ్ళేసి వచ్చామంటే ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయి ఉంటుంది, అలాగే ఫేస్ అంతా నల్లగా అయిపోయి ఉంటుంది, గ్లో లేకుండా ఉంటుంది, అలాగే స్కిన్ అంతా ముడతలు పడినట్టుగా ఉంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది, అలాగే చాలా గ్లోగా ఉంటుందన్నమాట. అలాగే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే స్కిన్ లూజ్ అయినా సరే మనకి స్కిన్ కూడా చాలా టైట్గా అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా బాగా వెలిగిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అండ్ చూడండి మనమైతే స్టిక్కర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా నార్మల్ స్టిక్కర్స్ కంటే ఇలా స్టోన్స్ ఉండే స్టిక్కర్స్కి గమ్ము కొద్దిగా తక్కువగా ఉంటుంది, రేట్ ఎక్కువ కానీ గమ్ము తక్కువగా ఉంటుంది. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, పెట్టుకున్నామంటే కొద్దిసేపటికే చెమటలు పట్టేసి అది స్టిక్కర్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఇలా కొద్దిగా చెమట తగిలిందంటే ఇంకా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి, మనకి పెట్టుకున్నప్పటి నుంచి మనం తీసేంత వరకు కూడా అలానే ఉండాలి అని అంటే ఏం లేదండి, మనము రెడీ అయ్యేటప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకి ఏమవుతుందంటే అది గమ్ము అనేది గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా పెట్టడం వల్ల కనీసం అంటే ఒక 1/2 అవర్ లేదంటే ఒక 20 మినిట్స్ అయినా పెట్టేసుకొని ఇంకా మీరు రెడీ అయిపోయిన తర్వాత స్టిక్కర్ని అయితే పెట్టేసుకోండి. ఇంకా అస్సలు ఊడిపోదన్నమాట, చాలా గట్టిగా టైట్గా ఉంటుంది, మనం తీసేంత వరకు కూడా రాదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చింతపండుతో ఇలా కనుక చేసామంటే మన చేతులకు ఉండే ఘాటు అనేది పోతుందన్నమాట. చింతపండుతో ఘాటు ఎలా పోతుంది అనుకుంటున్నారా? అయితే చెప్తాను, చూసేసేయండి. ఇలా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, లేదు అంటే కొద్దిగా షుగర్ను కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఇంక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా బాగా రుద్దుకోవాలన్నమాట. ఇది చింతపండు అనేది పులుపు ఉంటుంది కదా, మన చేతులకు ఉండే ఘాటును అనేది తగ్గిస్తుంది. షుగరు మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. మనము ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడాకి కానీ, లేదంటే ఏదైనా ఘాటువి కలుపుతూ ఉంటాం కదా, చికెన్ పకోడాకి కానీ బిర్యానీకి కానీ కలిపినప్పుడు చేతులంతా మండుతూ ఉంటాయి, ఫిష్ ఫ్రై కానీ అలా మనకి అలా మండినప్పుడు ఈ విధంగా కొద్దిగా షుగరు అలాగే చింతపండును వేసేసి బాగా ఇలా రుద్దినట్లుగా అనాలన్నమాట. ఇలా రుద్దినట్టుగా అన్నామంటే ఆ పులుపుకి ఆ షుగర్ వల్ల మనకి చేతులకు మండేదంతా పోతుందన్నమాట. జస్ట్ కొన్ని క్షణాల్లోనే ఎంత చేతులు మండుతూ ఉన్నా సరే తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఇలా చెయ్యండి, ఎప్పుడైనా ఘాటు కూడా పోతుంది చేతులకు. మనకు ఇలా కలిపినది ఆ ఘాటు కూడా పోతుంది. మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఘాటుగా ఉంటుంది, అలా కూడా ఉండదన్నమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఘాటు అలాగే కారం అంతా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పువ్వుల్ని అయితే తెచ్చుకుంటాం కదా, పువ్వుల్ని ఈ విధంగా ఒక్కొక్కసారి కాడలు లేకుండా తెచ్చుకుంటూ ఉంటాము. మనకి లేదంటే ఎక్కువ పువ్వులు తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇలా ఉండిపోతూ ఉంటాయన్నమాట, కాడలు లేకుండా ఉండేటివి. మరి వీటిని మనము
వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అండ్ ఎందుకంటే పెట్టుకోవడానికి రావు, దేవునికి పెట్టాలన్నా కూడా కాడలు లేవు కదా, పెట్టడానికి కూడా కుదరదనేసి మనం పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా ఇలా ఇంట్లోనే ఈ విధంగా మనము డెకరేషన్గా చేసుకున్నామంటే అసలు చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో ఎంత అందంగా కనిపిస్తుందో, మనం టీపాయ్ పైన పెట్టేసిన, డైనింగ్ టేబుల్ పైన పెట్టేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. దీనివల్ల ఇల్లు మొత్తం మంచి సువాసనతో ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఏదైనా డెకరేషన్ గిన్నె ఉంటే తీసుకోండి, దాంట్లో వాటర్ పోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి, లేదంటే కొద్దిగా బేకింగ్ సోడానైనా వేసేసుకొని ఇంకా పువ్వుల్ని ఇలా మీకు నచ్చినట్లుగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా అందంగా కనిపిస్తుంది, అలాగే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకి ఇల్లు మొత్తం ఈ వాసనతోటి మంచి సువాసనగా ఉంటుంది, అలాగే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడ్డానికి కూడా మనకి కళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మనం ఇంట్లో హాల్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టేసుకున్నామంటే బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి 2-3 రోజులు ఉన్నా కూడా, ఎందుకంటే సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసాం కదా, మనకి 2-3 రోజులు ఉన్నా కూడా ఇవి ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. కనీసం అంటే ఒక వారం రోజులు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ ఒక 3-4 రోజులు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత కొద్దిగా స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట. ఫస్ట్ వచ్చినంత స్మెల్ రాదు, కానీ ఇంకా స్మెల్ కూడా కొద్దిగా తగ్గుతుంది, కానీ చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఇలా అయితే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం పిస్తానైతే తెచ్చుకుంటాం కదా, పిస్తా పప్పుని అవి తెచ్చుకున్నప్పుడు క్రిస్పీగానే ఉంటాయి, కానీ కొద్దిగా గాలి ఎక్కువగా తగలడం వల్ల కానీ, లేదంటే మనం మూత సరిగ్గా పెట్టకపోయినా మెత్తబడిపోతూ ఉంటాయి. మెత్తబడినాయంటే అంత టేస్ట్ కూడా అనిపించవు. మరి పిస్తా పప్పు మనకి ఫ్రెష్గా ఉండాలి, మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, మనమైతే పిస్తాని ఈ విధంగా మనము ఒలుచుకొని తింటూ ఉంటాం కదా, మరి వీటిని ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక డబ్బాని అయితే తీసుకోండి, దాంట్లోకి ఈ విధంగా పిస్తానైతే వేయండి. ఇలా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా డబ్బాలకి బాగా టైట్గా మూత ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు ఇవి ఫ్రెష్గా ఉండడానికి కొన్ని లవంగాలను అయితే వేయండి. లవంగాలు వేయడం వల్ల అవి ఫ్రెష్గా ఉంటాయి, పురుగు కూడా పట్టవు, స్మెల్ కూడా రావు, చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఏంటక్క స్టవ్ పైన పిండి వేసేస్తున్నావు, దోశ పిండి లేదంటే ఇడ్లీ పిండి వేస్తున్నావు అనుకుంటున్నారా? అవునండి, మీరు చూసేది నిజమే, వినేది కూడా నిజమే. నేనైతే స్టవ్ పైన ఈ విధంగా పిండి మిగిలి ఉంటుంది కదా, ఆ పిండిని అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, స్టవ్ గట్టు అంతా జిడ్డుగా చాలా మురికిగా అయిపోయింది. మరి దీన్ని క్లీన్ చేసేసుకోవాలి అంటే ఈ విధంగా స్టవ్ పైన కొద్దిగా దోశ పిండిని అయితే వేయండి. దోశ పిండి వేయడం వల్ల ఇది స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది, అలాగే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే స్టవ్ పైన ఏదైనా స్మెల్ వచ్చినా, నీచు వాసన వచ్చినా కూడా పోగొడుతుంది. మనం రోజు కాదు కానీ ఎక్కువగా మనం నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా జిడ్డు అయిపోయి చాలా మురికిగా ఉన్నప్పుడు కానీ ఈ విధంగా కొద్దిగా దోశ పిండితో బాగా రుద్దేసేసి ఇంకా తర్వాత వాటర్ వేసి కడిగేసుకోండి. అలాగే దీంతోటే మనము స్టవ్ పెట్టే స్టాండ్లు ఇవన్నీ కడిగేసుకోవచ్చు అనమాట. ఇలా కడిగామంటే స్మెల్ రాకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇది మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది కాబట్టి కడిగినట్టు కూడా చాలా నీట్గా, చాలా షైనీగా అయిపోతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కడగడం వల్ల చూడండి ఎంత బాగా కనిపిస్తాయో, మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా నీట్గా కడిగేసుకొని ఇంకా స్టవ్ను ఇలా మనము కడుక్కున్న తర్వాత స్టవ్ను కూడా తూర్చేసుకోవాలి. స్టవ్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. మనం రెగ్యులర్గా ఇలానే కడగం కదా, మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనుకున్నారు. అస్సలు కాదండి. ఏమంటే దోశపిండితో రుద్దేసి ఇంకా సోప్ కూడా పెట్టాల్సిన అవసరం, రుద్దేసి ఇలా తూర్చేసామంటే చాలా నీట్గా అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పిండి కొద్దిగా మిగిలినప్పుడు ఎలాగో పడేస్తూ ఉంటారు కదా, పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా అంటే బాగా ఉపయోగపడే టిప్ అండి. మల్లె పువ్వులతో ఇలా కనుక చేసామంటే ఇంకా మీరే ఆశ్చర్యపోతారనమాట. మనకి పువ్వులు అల్లడానికి రాని వాళ్ళైనా సరే ఈ విధంగా చెయ్యండి. ఒక్క పిన్నీస్ ఉంటే చాలండి, సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఒక్క పిన్నీస్ ఉంటే మీరు ఎన్ని పువ్వులనైనా ఇలా రకరకాలుగా అల్లేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా మల్లె పువ్వులనైనా సరే, సన్నజాజులైనా సరే, కాకడాలైనా సరే, లిల్లీ పూలనైనా సరే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా పిన్నీస్ని అయితే తీసుకొని పిన్నీస్కు ఈ విధంగా పెట్టేసుకోండి.
ఇలా ఇంకా మనకి సూదితో పని లేదు, దారంతో పని లేదు, ఇంకా పువ్వులు అల్లడం రాదు అని టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా పువ్వులనైతే మీకు నచ్చినట్లుగా ఇలా నచ్చిన డిజైన్లో పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడండి, ఇంకా మనం ఏదైనా ఫ్రెంచ్ ప్లాట్ జడ వేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా నూకాయ జడ వేసుకున్నప్పుడు కానీ, లేదంటే రకరకాల పెళ్ళిళ్ళలో వేసుకుంటూ ఉంటాం కదా, అలా జడలు వేసుకున్నప్పుడు ఈ విధంగా పువ్వులకు ఇలా పిన్నేసిన పువ్వులకు గుచ్చేసుకొని తర్వాత దీన్ని మన జడ పొడుగుతా అంటే అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఫ్రెంచ్ ప్లాట్ జడ వేసుకున్నప్పుడు పైనుంచి కింద వరకు జడ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పెట్టేసుకోవచ్చో. ఇది డైరెక్ట్గా ఇలానే క్లిబ్బు మాదిరి కూడా పెట్టేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా పెట్టేసుకొని మనకి జడ పొడుగ్గా ఉంటుంది కదా, ఇప్పుడు పైనుంచి కింది వరకు మధ్యలో అక్కడొకటి అలా పెట్టేసుకున్నామంటే ఎంత అందంగా కనిపిస్తుందో. పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళ మనం కూడా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెట్టేసుకున్నా కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అలాగే ఇది పెట్టడం కూడా పిన్నిస్ ఉంది కాబట్టి ఊక ఇలా గుచ్చి పెట్టేయడం అనమాట, కదలకుండా ఉంటుంది. చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి తలపై నుంచి మన జడ పొడుగుతా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా సూది అవసరం లేదు, దారం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.